మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో 8వ తేదీ మనకి గ్రహణం ఉంది. ఆ గ్రహణము యొక్క ఫలము ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంటుంది? అయితే మన ఇండియాలో గ్రహణం లేదండి, ఇది బయట దేశాల్లో ఉంది. అయితే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు ఏ జాగ్రత్త తీసుకోవాలని మాత్రం ఈ గ్రహం ఫలితం మాత్రం ఒక 40 రోజులు ఉంటుంది దాదాపుగా. అయితే ఇండియాలో నివసించే వారికి చాలా తక్కువగా ఉంటుంది. అమెరికన్ కంట్రీస్లో నివసించే వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫలితము, జాగ్రత్త, ఏ దానం చేసుకోవాలి, ఏ రాశి వారు దానం చేసుకోవాలి, అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి ఈ గ్రహణ సమయం అంటే ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది? భాగ్యస్థానంలో జరుగుతుందండి. కాబట్టి భాగ్యస్థానంలో జరుగుతున్నందుకు బయట దేశాల్లో ఉండేటువంటి వారు కాస్త పెద్ద మొత్తంలో మీరు ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తండ్రి గారు కనుక ఆల్రెడీ కొంత అనారోగ్య సూచనలో ఉన్నారు, కొంచెం ఒంటరిగా వదలకుండా కొంచెం జాగ్రత్త తీసుకోండి, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఏదో అయిపోతుందని అనుకోండి. ఎందుకంటే మీ పర్సనల్ చార్ట్లో ఉండే విషయాలే కానీ ఇవన్నీ గోచారంలో అన్నీ కూడా కొంత సూచనలు ఇస్తూ ఉంటాయి, కొంత ప్రభావం పడుతూ ఉంటుంది, అంతేగాని టెన్షన్ పడకండి. అలాగే మరొకటి ఏంటంటే, కాస్త ఈ 4వ అధిపతి 2వ అధిపతి కూడా గ్రహణ సమయంలో ముఖ్యంగా 2వ అధిపతి అవుతున్నాడు మీకు రవి. కాబట్టి ముఖ్యంగా ఫైనాన్స్ కుటుంబ సభ్యులలో కాస్త పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న ఈగో క్లాషెస్ రావడం ఈ గ్రహణ ప్రభావం వల్ల చూపిస్తుంది. కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 41 రోజులు, గ్రహణం నుంచి 41 రోజులు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా మంచి ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే కనుక దుర్గా ఆరాధన చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 2వ అధిపతికి గ్రహణం పట్టినప్పటికీ కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది కూడా ఆటోమేటిక్గా ఈ దుర్గా ఆరాధన ద్వారా జరుగుతుంది. మరొకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే నామస్మరణ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఈ అగ్రిమెంట్స్, ఎందుకంటే ఈ 3, 12వ అధిపతి ఈ కంబస్ట్ అయి వక్రించాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని, అగ్రిమెంట్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా కనుక ప్లానెడ్గా చేసుకుంటే, ఇక్కడ ఏమైంది, కంబస్ట్ అయి వక్రించి నీచభంగ రాజయోగం కూడా జరిగింది. ఇక్కడ అంటే అస్తంగత్వము జరిగింది. అంటే చూసుకోకుండా మీరు అగ్రిమెంట్ చేయడం వల్ల ఇరుక్కోవడం. కానీ అదే అగ్రిమెంట్ని జాగ్రత్తగా ప్లానెడ్గా చేసుకోగలిగితే మంచి నీచభంగ రాజయోగం బ్రహ్మాండంగా కలిసి రావడం, ఈ రెండూ చూపిస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా ల్యాండ్స్, ఏదైనా పంట పొలాలకు సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటివి, లేదా కమ్యూనికేషన్స్, ఏదైనా మాట్లాడుకునేటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా కనుక చేసుకుంటే మంచి యోగం కూడా పడుతుంది అనేటువంటిది చూపిస్తుంది. మీరు అనొచ్చు, అదేమిటండి జాగ్రత్తకి మళ్ళీ ఒక పక్క జాగ్రత్త అంటున్నారు, ఒక పక్క యోగం అంటున్నారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హిమాలయ పర్వతం ఎక్కుతాం, ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కండి అంటాం, కానీ ఎక్కిన తర్వాత ఒక యోగం కదా, అమ్మో హిమాలయ పర్వతాలు ఎక్కగలిగేటండి అని. అంటే ఏమిటంటే ఒక్కొక్కసారి యోగం ఉంటూనే జాగ్రత్త కూడా పక్కనే పొంచి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు మీ కర్కాటక రాశి ఆరు లగ్నం వారికి ప్రత్యేకంగా సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే కర్కాటకం వారికి సహజంగానే అష్టమంలో అష్టమశని నడుస్తూ కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం ఏమీ లేదు, కొంచెం ఆలస్యం అవ్వడం, కొన్ని పనులు ఆలస్యం అవుతున్న దాన్ని ఇప్పుడు కుజుడు వచ్చి చేరినందుకు శని ప్రభావాన్ని కొంత తగ్గిస్తాడు. దాన్ని ఏంటంటే, దీన్ని ఎలాగ నేను అధిగమించాలి మీ తెలివితేటలతో, ఎందుకంటే పంచమాధిపతి కుజుడు కాబట్టి మీ యొక్క ఆలోచనతో దాన్ని ఎలా అధిగమించాలని ప్లాన్ చేసుకుని అధిగమిస్తారు కూడా. కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అష్టమ శని అన్నా, ఏలినాటి శని అన్నా, అర్ధాష్టమ శని అన్నా భయపడేటువంటి విషయాలు కాదు. శని భగవానుడు అంటే ఏమిటంటే మనకి వాట్ ఈజ్ లైఫ్ అనేటువంటిది నేర్పిస్తుంటాడు అనే కోణంలో మాత్రమే ఆలోచించండి.
అంతేగాని అమ్మో శని వచ్చేసిందండి, శని పట్టేసింది ఇట్లాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే దీనివల్ల మీకు వచ్చేదేమి ఉండదు, అనవసరమైన భయం తప్పితే. ఎందుకంటే ఆయన అంత ఇబ్బంది ఇచ్చేస్తున్నాడేమో అనుకోకండి. ఎందుకంటే మన కర్మలు మనకు అందిస్తున్నాడు అంటే ఇది అర్థం చేసుకోండి. మరియు కాస్త పితృదేవత ఆరాధన చేసుకోవడం కూడా మంచిది కర్కాటకం వారికి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అష్టమ శని, అష్టమంలో ఉండే కుజుడు వల్ల కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు, ఎందుకు అంటే ఈ చతుర్థాధిపతి కూడా గ్రహణ సమయంలో అక్కడ ఉంటున్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు, వాహనాలు కొనుగోలు చేసేటువంటి విషయంలో, ఏదైనా కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. కాకపోతే దశమ స్థానంలో గురువు ఉన్నందుకు చాలా మటుకు మీకు ఈ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు కొంత అన్నదమ్ముల వరుస వాళ్ళతోని వాళ్ళు చెప్పినటువంటి మనుషులతో మీరు ఏదైనా డీల్ చేసేటువంటి విషయాలు, అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనకి మన సిబ్లింగ్స్కి తెలిసిన మిత్రుల ద్వారా మనం కొన్ని వెళ్తూ ఉంటాం. తీరా చూస్తే ఆ తర్వాత ఏదైనా చిన్న తేడా వచ్చినప్పుడు అది నీకు తెలిసిన వ్యక్తి కదా అంటే నాకేం తెలుసు ఏదో పరిచయం అయ్యాడంటూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ ప్రధానంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. కాకపోతే భాగ్యస్థానంలో గ్రహణం అనేటువంటిది కాస్త ఇందాక నేను చెప్పిన విషయాల్లో జాగ్రత్త కనుక తీసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. మరియు గ్రహణ సమయంలో ఏదైనా మంత్రం చేసుకోవాలా అంటే ఒకటే, ఓం దుం దుర్గాయ నమః అనే నామస్మరణ చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే గ్రహణం అనేటువంటిది అసలు ఏ సమయంలో ఉంది, మన భారతదేశంలో ఎందుకు లేదనుకుంటున్నాము చూసుకున్నట్లయితే రాత్రి 10:08 నుంచి అర్ధరాత్రి 1:25 మధ్యలో మన ఇండియా కాలమాన పరంగా ఉంటుంది. మరి రాత్రిపూట గ్రహణం ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు కదా, అమెరికన్ కంట్రీస్లో ఉంటారు, వెస్ట్రన్ కంట్రీస్లో. కాబట్టి అక్కడ గ్రహణం కనబడుతుంది. కాబట్టి ఎక్కడైతే గ్రహణం కనబడుతుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే చాలామందికి ఏంటంటే మా నక్షత్రాల్లో జరుగుతుంది కదండి, మాకు ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటారు. అది కొంత ఉంటుంది, చాలా స్వల్పం, దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ సరే మేము యుఎస్ కంట్రీస్లో ఉన్నామండి, అప్పుడు ఏమిటి పరిస్థితి, దానికి కూడా నేను మీకు చెప్తాను. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కాస్త శని నక్షత్రాల వాళ్ళు, అంటే ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రాల వారు మీరు గనక దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణము అనగానే భయపడేటువంటి విషయం కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి మహర్షులు గ్రహణం పట్టింది అనగానే మీరు భయపడండి, మీరు ఫలానా బాధపడండి అని చెప్పలేదు ఎక్కడా కూడా. గ్రహణ సమయం చాలా గొప్ప సమయం. మీ యొక్క పూర్వజన్మ కర్మలు దగ్ధం చేసుకోవడానికి ఆ సమయంలో మీరు ఏదైనా గురువుల నుంచి పొందినటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేయడం కానీ, లేనట్లయితే మీరు చూడండి ఒక్కోసారి గురువుల నుంచి పొందిన మంత్రము లేనట్లయితే ఏదైనా మీకు నామాలు ఉంటాయి, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః ఇలాంటివి, లేదా లలిత సహస్రనామాల్లో మనం చాలా నామాలు చెప్పాం. ఏంటి, ఉద్యోగం రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా వ్యాధి ఉంటుంది కొంతమందికి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని. అలా ఏంటంటే మీకు ఉన్నటువంటి సమస్యని బట్టి లలితా సహస్రనామాల్లో ఒక నామం తీసుకొని చేయడం వల్ల ఏమిటి, ఆ గ్రహణ సమయంలో శక్తి ఎటువంటిదంటే మీరు ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి 1000 సార్లు చేసిన ఫలితం కాబట్టి దాదాపుగా 4 గంటల చిల్లర ఉంటుంది. కాబట్టి గ్రహణము ఈ చేసిన చాంటింగ్ వల్ల మీ పూర్వజన్మ కర్మ దగ్ధమై మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాబట్టి మహర్షులు గ్రహణ సమయాన్ని జపానికి వాడుకోండి అని చెప్పారు. మరి గ్రహణ సమయంలో గర్భవతులు కొంచెం రెస్ట్ తీసుకోవాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్టే, ఏమీ లేదండి, ఏదో పెద్ద ఇబ్బంది ఏం లేదు, మనం కాసేపు రెస్ట్ తీసుకుంటాంగా. అలా గర్భం దాల్చినటువంటి వారు యుఎస్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో ఉండేటువంటి స్త్రీలు చక్కగా ఆ సమయంలో అటు ఇటు తిరగకుండా బయటికి వెళ్ళి గ్రహణం సంబంధించినవి చూడకుండా కాస్త ఇంట్లో సైలెంట్గా ఉంటే సరిపోతుంది. మరి కామన్ పీపుల్ గ్రహణాన్ని చూడొచ్చా? ఖచ్చితంగా ఆ ఫిలిం లాంటిది పెట్టుకుంటారు, లేకపోతే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి వాడుతూ చూడాలి కానీ డైరెక్ట్గా చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే దానం ఏమి ఇవ్వాలి.
ఇక్కడ మీనరాశిలో గ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడుతుంది కాబట్టి మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, అది కూడా యుఎస్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పేం లేదు. ఎందుకంటే దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి. ఏమి ఇవ్వాలి? నువ్వులు, మినుములు, ఉలవలు, గోధుమలు, బియ్యం, ఈ 5 పదార్థాలు దానంగా ఇవ్వండి. కేజీంబావు లాగా. అదేవిధంగా ఒక పాత్రలో నెయ్యి ఉంచి, అంటే ఒక 100 గ్రాములు, 200 గ్రాములు, హాఫ్ కిలో ఎంతో కొంత ఒక పాత్రతో నెయ్యి. అదేవిధంగా మనకి చూడండి వెండివి చిన్న ఉంటాయి, చాలా పల్చగా ఉంటాయి. సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ, నాగ ప్రతిమ ఇస్తారు, ఇవి ఇవ్వండి. దీంతోపాటు ప్రత్యేకంగా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వీలైతే ఏంటి వీలు చూసుకోండి. ఎందుకంటే వీలైతే అనే పదం ఎందుకు వాడానంటే, మనకి విదేశాలలో అంత ఈజీగా నవగ్రహాల దగ్గర దీపం పెట్టనివ్వరు. ఒకవేళ పెట్టే ఆస్కారం కనుకున్నట్లయితే నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వీలైతే శని భగవానుడి దగ్గర కూడా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే, ఈ యొక్క గ్రహణం యొక్క దోషము నేను మీకు ఇందాక ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క రాశి వారికి చెప్పాను. అది కేవలం ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మాత్రమే సూచన, కానీ ఏదో అయిపోతుంది అమ్మో గ్రహణం అని భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గ్రహణం వస్తుంది అంటే ఓకే దీని మూలంగా ఇది. ఇక్కడ దానం ఇచ్చుకునే స్తోమత లేదు అంటే ఎవరు దొరకట్లేదు, దానం ఇవ్వడానికి ఎవరు దొరకట్లేదు, అలాంటప్పుడు చక్కగా ఏం లేదు, అమ్మ రక్షించినట్టుగా ఈ ప్రపంచంలో ఏ ప్రాణిని ఇది రక్షించదు కాబట్టి శ్రీమాత్రే నమః చేసుకోండి. ఏమీ టెన్షన్ పడకుండా చక్కగా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.